హాయ్! ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా కావాల్సింది చికెన్, కుక్ చేసుకున్న రైస్ చల్లారిపోవాలి. ఇది స్ప్రింగ్ ఆనియన్స్, బీన్స్, క్యాబేజ్ అండ్ క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్టు, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్, ఇంకా చికెన్ ఇలా ముక్కల కింద కట్ చేసుకోవాలి. చిన్న చిన్న పీసుల కింద కట్ చేసుకుని ఇలా ఒక బౌల్లో తీసేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ వరకు నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ కొంచెం వేసుకున్నాను నేను. వన్ ఎగ్ వేసుకున్నా. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో ఈ చికెన్ పీసులు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఫ్రై అయినాయి కదా, ఇవి ఒక గిన్నెలో తీసుకుందాం మనం. ఇప్పుడు కడాయి తీసుకుని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బీన్స్, క్యారెట్ ఇవి కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, అండ్ ఎగ్స్. నేను 3 వేసుకున్నాను, మీ ఇష్టం. 4 వరకు 5 వరకు కూడా వేసుకోవచ్చు. ఎగ్స్ మీ ఇష్టం అది. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కట్ చేసుకున్నాను. అవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చారబెట్టుకున్న రైస్ ఉంది కదా, రైస్ కూడా వేసేసి ఫ్రైడ్ రైస్లోకి వేడివేడి రైస్ వేసుకోకూడదు. అది రైస్ వేడివేడి చేసుకుంటే ముక్కల కింద అయిపోద్ది అనమాట. కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కలుపుకుందాము. చూడండి అంత బాగా కలిసింది కదా.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.